ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలక్ పన్నీర్ ఈ వీడియోలో చూద్దాము. చాలా రుచిగా ఉంటుంది. మంచి టేస్టీగా ఉండే ఈ పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేయండి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు టూడూస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా చేసుకోవాలో ఫుల్గా చూసేసేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఫ్రెష్గా తీసుకున్న పాలక్ తీసుకొని మంచిగా అది వేడి వాటర్లో మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. సో కాడలన్నీ ఏం తీయకుండా అలానే బాయిల్ చేసుకోండి. శుభ్రం చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పాలక్ని మంచిగా వేడి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము 2 కట్టలంతా పాలక్ తీసుకున్నామన్నమాట. ఈ పాలకూరని మంచిగా వేడి నీళ్ళల్లో బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఒక పొంగొచ్చేంత వరకు బాయిల్ చేసుకొని పక్కకు తీసుకోవాలంతే. మరి ఎక్కువగా మెత్తగా ఉడికించాల్సిన పని లేదనమాట. లైట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా తీసుకొని చల్లారబెట్టుకోవడానికి పక్కకు పెట్టుకోండి. సో ఒక కడాయి పెట్టుకొని అందులోకి బటర్ యాడ్ చేసుకోండి. సో పాలక్ పన్నీర్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలక్, అలానే పన్నీర్ కాబట్టి ఇప్పుడు పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకొని అదంతా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా బటర్ యాడ్ చేసి లేదా ఆయిల్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. సో వీడియోలో ఇస్తున్నంత కలర్ వస్తే సరిపోతుందండి. పన్నీర్ని ఇలా లైట్గా ఫ్రై చేయడం వల్ల మంచి క్రిస్పీ లేయర్ వస్తుందన్నమాట. దానికోసం అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. సో ఈ పేస్ట్ ఏంటి అంటే ఆనియన్, పచ్చిమిర్చి, చెక్క, లవంగ, ఇలాచి అవన్నీ మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో కొద్దిగా షాజీరా ఆయిల్లో వేసేసుకొని పైనుంచి బటర్ వేసేసి ఈ పేస్ట్ని అందులోకి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదంతా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలక్ పన్నీర్లో అయితే మోస్ట్లీ మనం వేసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో మీరు బయట ఎప్పుడైనా దాబాస్లో కానీ రెస్టారెంట్లో కానీ పాలక్ పన్నీర్ కర్రీ ట్రై చేసి ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీరు ఇది ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. అండ్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము రా ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ కట్ చేసుకొని వేసుకోమన్నమాట. అన్నీ ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా వేసేసుకోండి. సో ఇదంతా మంచిగా ఉడకడానికైతే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరుండి మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇదంతా బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనము ప్యూరీ చేసి పెట్టుకున్న పాలక్ని కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ పాలక్ వేసిన తర్వాత మంచిగా పాలక్ ఇవంతా మంచిగా మనం టమాటో గుజ్జు కానీ అలానే ఆనియన్ ప్యూరీ మసాలా అదంతా వేసేసుకున్నాం కాబట్టి ఇదంతా బాగా అన్నీ మిక్స్ అయ్యేట్టుగా మంచిగా కలుపుకొని అంతా ఉడకడానికైతే మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పసుపు, కారం వేసుకోవాలన్నమాట. అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోండి. సో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసేస్తే సరిపోతుంది. అండ్ ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనము దీన్ని లిక్విడ్ లాగా చేయడానికి కానీ ఇంకేమన్నా యాడ్ చేయడానికి కానీ వాటర్ అలాంటివి ఏమి యాడ్ చేయమన్నమాట. సో మనం చేసుకున్న ప్యూరీసే సరిపోతాయి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు, కారం అంతా సరిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పాలకు వేసేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. మీకు మీ ఇంట్లో వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పాలక్లో కానీ పన్నీర్లో కానీ. రోటీలోకైనా పుల్కాలోకైనా జీరా రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.